భరత్ నశించాలి తెలంగాణలో మార్వాడిల ఆధిపత్యం. నశించాలి. నశించాలి తెలంగాణలో మార్వాడిల ఆధిపత్యాన్ని. నశించాలి. నశించాలి. తెలంగాణ రాష్ట్రంలో మార్వాడిల ఆధిపత్యాన్ని. ఖండిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మార్వాడిల ఆధిపత్యాన్ని. ఖండిస్తున్నాం. జై తెలంగాణ. పీటర్ గారు వచ్చారు, వీళ్ళందరూ పిచ్చోళ్ళ ఏంటి మాట్లాడేది? మాట్లాడుకుందాం సార్, ఎందుకు ఇదంతా పైసల గురించి కాదు, మాట్లాడుకుందాం సార్ దేని గురించి ఇదంతా. నిజంగా ఇది చాలా బాధాకరం. ఇప్పటి వరకు బంద్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఇక్కడ మాట్లాడేసరికి ఇప్పుడు ఎవరైతే ఈ పెద్ద మనిషి వచ్చిండు, ఈ తెల్ల షర్ట్ వేసుకున్న పెద్ద మనిషి, ఇతను వచ్చి ఇక్కడంతా మంతనాలు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. సో దయచేసి ఇక్కడ ఇది కావాలని జరుగుతున్న చర్య జరుగుతూనే ఉంటది. మనం ఎప్పుడైతే మనం దీనికి వ్యతిరేకంగా ఖచ్చితంగా వీళ్ళు మార్వాడీలు జై భీమ్ని నిషేధించరు. జై భీమ్ని ఇప్పుడు వీళ్ళు అది కావాలని అంటే మాట్లాడుకుందాం అంటే డబ్బులు పరంగే కదా వాళ్ళ ఉద్దేశం. సో కాబట్టి ఇవన్నీ చేయడం కోసం వీళ్ళంతా చేస్తున్నారు. వీళ్ళు ఇక్కడ షాపును బంద్ చేయకపోవడమే కాకోకుండా వీళ్ళు మంతనాలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలందరూ గమనించండి. మార్వాడీలు చేస్తున్నటువంటి అరాచకాలు, అన్యాయాలను దయచేసి మీరందరూ కూడా నిషేధించాలి. ఖచ్చితంగా ఒకసారి మనందరం కూడా చూద్దారండి. ఇగో డబ్బులు చేతికి లేదు, వీడియో ఉన్నాయి అన్న, మీకు కావాలంటే చూసుకోవచ్చు. వీడియో ఉన్నాయి, తీస్తా. మీరు అట్లా తీస్తా, మేము వీడియో తీస్తా. అంటే జేబీ అనొద్దా? జేబీ అన్నాలే, ఎందుకు అన్నవద్దని? ఎవరు అన్నాడు? భారతదేశంలో ఎవరు అన్నాడు? ఎప్పుడు? నేను అన్నాను. మీరు వీడియో ఉన్నాయి అన్న, వీడియో చూపిస్తా. మీరు మీకు చూపిస్తా, మీరు వదిలేస్తే నేను చూపిస్తా కదా. మీ వర్షం చెప్పండి, ఏం జరిగింది అనేది మీ వర్షం ఇగో చెప్పండి. డబ్బులు కింద పడేంత మీరు చూసుకుంటారు కదా. మీరు కూడా మీకు వీడియో చూపిస్తా, మీరు చూడండి అంతే. వస్తే జేబీ మని వినపడగానే మాట చేంజ్ అయ్యి డబ్బులు కింద పడేసి ఆయన నేను ఏం ఎప్పుడు అనలే. నేను మీకు చూపిస్తా అన్న, వీడియో కావాలా వీడియో చూపిస్తా. మీకు దళితులు అంటే వివక్ష ఉందా? ఇగో ఏం జరిగింది చెప్పండి. నేనేమన్నా పైసలు ఇక్కడ పెట్టినా అంతే. చేతికి ఎందుకు ఇయ్యలేదు? చేతికి ఎందుకు ఇయ్యలేదు? కస్టమర్ ఉన్నాడు, చేతికి కాదు, ఇక్కడ ఉన్నాడు సార్, ఇక్కడ ఉన్నాడు, నేను ఇక్కడ పెట్టినాను అంతే. ఎవరు సార్? ఇక్కడే పెట్టి తీసుకున్నాం మేము అంతే. ఇక్కడ ఇగో కౌంటర్ అక్కడే ఉంటే అక్కడే పెట్టుకుంటాం, అక్కడే తీసుకుంటాం కదా కౌంటర్ దగ్గరే. ఇప్పుడు అట్లా పెట్టలేదంట కదా, కేవలం జై భీమ్ అన్న తర్వాత నుంచి మీరు అట్లా జే భీమ్ కోసం అట్లా ఏం సంబంధం లేదు అన్న. జే భీమ్, మేము కూడా జే భీమ్ లాగానే ఉన్నాం, అట్లా ఏం లేదు అన్న. మీకు కావాలంటే మీకు వీడియో మీరు చూస్తే మీకు తెలుస్తుంది. నేను ఏమంటున్నా, మీరు ఇగో వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. ఏమంటారంటే చాలా ఏళ్ళ నుంచి మీ దగ్గర పర్చేజ్ చేస్తున్నాడు, కొంటున్నాడు అని. ఎన్నో రోజుల నుంచి కొంటున్న వ్యక్తి మీద మీకు మంచి అభిప్రాయం ఉన్నదంట. ఒక ఫోన్ వస్తే చెప్పు జై భీమ్ అని అన్నాడంట మీ షాప్ లో. అట్లా ఏం లేదు, విన్నప్పటి నుంచి మీరు అట్లా ఏం లేదండి, అట్లా ఏం లేదు. మీరు ఏమన్నా చెప్తే ఏ వస్తువులు కొనుక్కున్నాడు, ఏం జరిగింది ఒకసారి చెప్పండి కదా. నేను చెప్పినా కదా, మీరు పైసలు ఇక్కడ పెట్టినా అంతే. స్టార్టింగ్ నుంచి ఏం జరిగింది? ఇగో స్టార్టింగ్ నుంచి సార్ వచ్చిండు అంటే నేను ఉదాహరణ ఇవ్వమన్నా నేను అంతే. ఎందుకంటే ఖాతా లేవు మనకి. సార్ అన్నాడు ఖాతా లేదా అంటే సరే కొన్ని పైసలు తీసుకొచ్చిండు, ఇచ్చేసిండు, ఇక్కడ పెట్టినా ఖతం అయిపోయింది. ఎవరికి? మా బాబు ఉన్నాడు, వెళ్ళిపోయిండు, నేను లేను. బాబు ముందు బాబు నేనే ఉంటాను, బాబు ఉంటారు ముందు, ఆ బాబు వదిలేసి వెళ్ళిపోయిండు. ఇక్కడ కుల వివక్ష బయటపడ్డది. ఆయన చెప్పే ప్రకారం కుల వివక్ష ఇక్కడ అంటున్నా. నేనేమంటున్నాను, మీకు కావాలంటే చూసుకోవచ్చు. నేను ఏమన్నలే, ఓన్లీ పైసలు కూడా కౌంటర్ పైన. ఎందుకంటే కుల వివక్ష చేయడానికి కారణం ఏముంది? దళితులు అంటే చిన్న చూపు. నేను చెప్పలే అన్న, ఎందుకు చదివితే అందరు ప్రేమ కక్ష ఉంది అసలు. ఎవ్వరికి చెప్పలే, నేను ఏం చెప్పలే. చూపిస్తాను ఇక్కడ ఉన్నాయి, చూపిస్తా. మీరు వదిలేస్తే చెప్పండి. ఇప్పుడు ఆయన మాట్లాడిండు, అతను చెప్పిండు, మీరేం చెప్తారు? ఇగో అన్న ఏం చెప్పలే. జేబీ మేము చెప్తే కూడా నేను కూడా జేబీ చెప్తాను. ఎందుకు చెప్పాను? సంవిధాన్ అందరి కోసం ఉన్నాడు, మీకోసం ఉన్నారు, నా కోసం కూడా ఉన్నారు. మరి సంవిధాన్ అందరి కోసం ఉన్నాడు అంతే. ఇదే మాట ఆయన ముందు చెప్పగలుగుతావా? అతను ముందు చెప్పగలుగుతావా? చెప్తాను. సంవిధాన్ అందరి కోసం ఉన్నాడు. ఇక ఆరోపం అందరు చేస్తారు, వాళ్ళకి అది వేరే మాట. బట్టి చెప్పాం మేము చేయం, మరి తీసుకొస్తే అది వేరే మాట. ఇగో అది చెప్తారు, అందరు చెప్పమాట చెప్తారు, మేము చేయమని. అమ్మం మేము అందరు అంటే అందరు పక్కన ఉంటారు, వాళ్ళు ఎక్కువ చెప్తారు మనకి. ఎక్కడ గల్లీలో ఉంది షాప్,
రోడ్ మీద అయితే లేదు కదా. ఉమ్. గల్లీ మధ్య బాగా తెలుసు కదా. 25 సంవత్సరం అయింది మనకి. ఒక సంవత్సరం కాలేదు, అట్లా లేదు మనకి. 25 సంవత్సరం ఎక్కడే ఉన్నాను. బంగారం గిరి ఏం పెట్టాం మేము. ఇగో కావాలంటే మీకు వీడియో చూపిస్తాను, చూడండి. సార్ వచ్చిండు పోయిండు అన్ని చూసుకోవచ్చు. ఆయన మీ షాప్ లో పనిచేసే అబ్బాయి కూడా మైనర్ అని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్నాడు. ఉందా లైసెన్స్, ఉందా లేబర్ లైసెన్స్? అన్ని ఉన్నాయి అన్న. కావాలంటే పైన చూడండి, లేబర్ లైసెన్స్, ఎఫ్ఎస్సి లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ అన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇప్పుడు ఆయన చదువుకున్నాడు, అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్. ఆయన పైననే కుల వివక్ష ఉంది అనేది నేనేమంటున్నాను, మీరు కావాలంటే వీడియో చూడండి మీరు, అంతే. మీరు వీడియో చూస్తే మీరు కూడా ఇగో ప్రెస్ వాళ్ళు ఉంటే మీకు కూడా తెలుస్తుంది. సరే వీడియో చూస్తాను. నువ్వు నా చేతికి డబ్బులు ఇచ్చింది చూపించు. నేను ఏమంటానంటే మీడియా మిత్రులు ఒకసారి చెప్పు. ఆయన నా చేతికి నేను డబ్బులు ఇవ్వమని ఇస్తే పక్కన పెట్టిండు. ఇది తప్పు అయితే మీరు మీడియా మిత్రులు ఏది చెప్తే అది చూడండి. మీరు దీన్ని జూమ్ చేసి మరీ చూడండి. ఎదుర్కొన్నారని చెప్పేసి ఇక్కడ మార్వాడి షాప్ లో ఉన్నప్పుడు నా చేతికి నా డబ్బులు ఇవ్వకుండా నేను చెయ్యి ఇట్లా పెడితే చెయ్యి డబ్బులు కూడా పక్కన పడేసిండు. నా ప్రతి నెల ఇగో ప్రతి ఎక్కడ నేను చెయ్యి ఇచ్చా కదా. ఒక్క నిమిషం చూడండి. నేను అడిగా నా చేతికి ఇవ్వండి అని అడిగితే నువ్వు అనుకుంటా పక్కన పడేసినావు. నువ్వు ఎందుకు చేతికి డబ్బులు సరే చూపించు. సరే చూపించు. ఫస్ట్ మనకి విజువల్ ఇంపార్టెంట్. ఎప్పుడు డబ్బులకి మేము నెల గ్రాసరీస్ తీసుకొని నెల తర్వాత ఇచ్చేవాళ్ళం. ఇతను కావాలని ఎస్పెషల్లీ అప్పటి నుంచి నీ గ్రాసరీస్ ఇవ్వను, నా చేతిలో ఉన్న గ్రాసరీస్ నేను వ్యక్తిని తెలియని వాడిని కాదు, ప్రతి నెల ఇతని దగ్గరే గ్రాసరీస్ తీసుకొని నువ్వు డబ్బులు ఇచ్చే కదులు ఇక్కడ నుంచి నువ్వు డబ్బులు ఇవ్వకుండా అక్కడ నుంచి అయిపోయిన తర్వాత సరే నువ్వు డబ్బులు ఇచ్చింది చూపించు. అదే ఇప్పుడు తర్వాత మీరు ఇంటికి పోయి మళ్ళీ వచ్చారు. నేను ఇంటికి పోలా, ఇక్కడ నుంచో ఉన్నా. ఇగో ఇక్కడే ఉన్నా నేను. ఇక్కడ నుంచి మీరు ఏదైతే ఇప్పుడు ఎక్కడ మీరు డబ్బులు ఇచ్చింది ఎక్కడ ఇక్కడే ఉన్నారు కదా, ఇప్పుడు వస్తారు కదా. కొంచెం ఫాస్ట్ నన్ను బయట సరుకులు తీసుకొని బయట నిల్చోబెట్టేసిండు. సరుకులు నా చేతులు ఉన్న సరుకులు తీసుకొని బయట నిల్చోబెట్టిండు. నేను ప్రతి నెల ఇతని దగ్గర నెల డబ్బులు ఇచ్చి నెల అయిపోయిన తర్వాత గ్రాస్ తీసుకో. అవునా కదా? నువ్వు ఆ రోజు నేను ఏమన్నా తెలుసా, నేను నీకు ఇవ్వను, నువ్వు డబ్బులు తీసుకున్నాకే నువ్వు ఇచ్చిన తర్వాతే కదులు అంట. నేను అన్నా అంతప్పటికి నేను పాత బాకీ కూడా ఉంది కదా అంటే, నువ్వు ఆ పాత బాకీ కూడా కట్టిన తర్వాతే నువ్వు ఇవి తీసుకెళ్ళు అని చెప్పిండు. లేదంటే నేను పిచ్చివాడిని వెర్రివాడిని ఒకరి మీద ఒక బాధ్యత గల వ్యక్తిగా ఉంటే నేను ఎందుకు ఇతని మీద బురద చల్లుతా? ఇతను నా చేతికి డబ్బులు ఇచ్చిన విజువల్ ఉంటే మీరు ఏదంటే అది నేను అప్పటికి చేయబెట్టాను. లోపలికి వచ్చండి. ఇక్కడ నుంచి పెట్టండి, వీళ్ళు వెళ్తారు. ఫుల్ స్క్రీన్ పెట్టండి. కాదు ఇక్కడ ఉంటా. ఇగో నేను డబ్బులు నా చేతులు, ఇగో డబ్బులు. నన్ను డబ్బులు తీసుకొని వచ్చాకే నువ్వు గ్రాసరీస్ ఇస్తా అంటే, నేను ఒక కుర్రవాడిని ఇంటికి పంపించి గ్రాసరీస్ తీసుకోవడానికి నేను డబ్బులు తీసుకొని ఇగో డబ్బులు లెక్క పెడతాను ఇవ్వడానికి. ఇక్కడ ఇతను నేను ఇక్కడ ఎంత దూరంలో ఉన్నా ఇది మీరు చూసారు కదా. ఇక్కడ నేను డబ్బులు ఇస్తా, ఇతను నా చేతికి డబ్బులు ఇచ్చిన. నేను అడిగి ఇట్లా చెయ్యి అడ్డం పెట్టా, చెయ్యి చాచి అడిగా. ఇగో నన్ను డబ్బులు ఇచ్చాక తీసుకోమంటే ఇగో నేను డబ్బులు ఇచ్చాను. ఇగో నా దగ్గర నుంచి చేతుల నుంచి గుంజుకున్న గ్రాసరీస్ ఇవి. నేను ప్రతి నెల డబ్బులు ఇచ్చిన తర్వాత ఇగో ఆ గ్రాసరీస్ ఇస్తాను. ఇగో డబ్బులు లెక్క పెడతాను. అగో నేను చేయి పెట్టా. చేయి చాచి ఎక్కడ పెట్టింది చూసారా? ఎందుకు కింద పెట్టాలి? ఒక్క నిమిషం, మళ్ళీ దీని రివెంజ్ ఒకసారి రివెంజ్. నేను చేయి చాచానే లేదా? మీడియా మిత్రులారా మీరు జాగ్రత్తగా చూడండి. అదిగో నేను చేతి ఒక్క నిమిషం ఇంకోసారి రివెంజ్. నేను అక్కడ చేయి ఆల్రెడీ చాపా. నేను అడిగా నువ్వు నా చేతికి ఎందుకు ఇవ్వలేదని అడిగా. ఒకసారి వెనక్కి అడిగానా లేదా? దేవుడి మీద ప్రమాణం. నిన్ననేమో వాగ్వాదం జరిగింది.
మళ్ళీ ఇప్పుడే మీరు సారీ అని చెప్తే మళ్ళీ ఎందుకు చెప్పలేదు సారీ? అందరికి జై భీమ్. ఈరోజు లాలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి తార్నాకాలో ఏదైతే శ్రీ ఆదిత్య రైస్ డిపో మార్వాడీల షాప్ ఏదైతే ఉన్నదో, ఈ మార్వాడీలు తెలంగాణ ప్రజల మీద వీళ్ళను వివక్ష చేసుకుంటూ అవమానించేటటువంటి విధంగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో తెలంగాణలో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు, వివిధ ప్రజాస్వామికవాదులు, అంబేద్కర్ వాదులు, బహుజన సంఘాలు అందరం కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈ షాప్ దగ్గరికి వచ్చాము. ఈ సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఏంటంటే వీళ్ళు మార్వాడీలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడికి వచ్చి ఈ మార్వాడి ప్రజలు తెలంగాణ ప్రజల్ని అవమానిస్తే చూసు ఊరుకోమని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా చెప్తా ఉన్నాము. మా తెలంగాణ కోసం ఇందుకోసమే కొట్లాడినామా? తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయన్నాం. మాకు ఆత్మగౌరవం, మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటటువంటి విధంగా ఈరోజు మార్వాడీలు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా, తెలంగాణ వాదులుగా, ప్రత్యేక అంబేద్కర్ వాదులుగా అడ్వకేట్ సుబ్బు గారి మీద అతి దారుణంగా అవమానించేటట్లు మార్వాడీలు మాట్లాడారు. నేను ఈ సందర్భంగా అంటున్నా, ఈ మార్వాడి షాపును ఖచ్చితంగా మూసివేయాలి. అదే విధంగా తెలంగాణలో ఉన్నటువంటి ఓ మార్వాడీలారా, మీరు ఇక్కడికి వచ్చింది ఆనాడు బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చారు. ఈ రోజు మార్వాడీలో హైదరాబాద్ మొత్తంలో ఏ షాప్ చూసినా మార్వాడీలదే అయిపోతుంది. మీరు ఇక్కడ బతకనీకి వచ్చిన వాళ్ళు బతకండి, కానీ మమ్మల్ని ఎట్లా అవమానిస్తారు? ఆత్మగౌరవాన్ని ఎట్లా దెబ్బతీస్తారు? మార్వాడీలారా, ఖబర్దార్ బిడ్డ, మీరు వ్యాపారం చేసుకోవాలి, వ్యాపారం కోసం చేసుకోండి రా బిడ్డ. మీరు మమ్మల్ని అవమానిస్తారా? మా బతుకుల్లో అవమానిస్తారా? మా తెలంగాణ తల్లిని అవమానిస్తారా? ఆంధ్ర వాళ్ళు అట్లనే చేస్తున్నారు, ఈ మార్వాడీలు అట్లనే చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు మీ దౌర్జన్యం ఏంది, మీ ఆధిపత్యం ఏంది? ఆధిపత్యానికి వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం జరిగింది. ఇట్లాంటి పోరాటాన్ని, మార్వాడి వ్యతిరేక ఉద్యమాన్ని మేము పూనుకున్నాం కాబట్టి పెద్ద ఎత్తున ఇది ఒక ప్రారంభం కాబోతా ఉన్నది. హైదరాబాద్ లో ఎక్కడ మార్వాడి షాప్ ఉన్నా మీరు బంద్ చేయాలి. ఓ మార్వాడీలారా, ఖబర్దార్, తెలంగాణ వాదులుగా, అంబేద్కర్ వాదులుగా, ప్రజాస్వామిక వాదులుగా మా హక్కుల్ని మీరు హరిస్తున్నారు, మా ఆత్మగౌరవాన్ని మీరు దెబ్బతీస్తున్నారు. ఖచ్చితంగా పోలీస్ వాళ్ళు కూడా మాకు సహకరించాలి. మేము కొట్లాడుతున్నది ఒకటే పాయింట్, తెలంగాణ తల్లిని ఈ మార్వాడీలు అవమానిస్తున్నారు, తెలంగాణ ప్రజల్ని ఈ మార్వాడీలు అవమానిస్తున్నారు, తెలంగాణ విద్యార్థుల్ని, తెలంగాణ జర్నలిస్టులని, తెలంగాణ కవుల్ని, తెలంగాణ మేధావుల్ని అందరూ అవమానిస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ మార్వాడీలు క్షమాపణ చెప్పాలి. ఖచ్చితంగా ఎక్కడికక్కడ తెలంగాణలో ఏ మార్వాడైనా తెలంగాణ వాళ్ళని అవమానిస్తే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీసు వాళ్ళకు డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. అడ్వకేట్ సుబ్బారావు చెప్తున్నది ఏంటంటే, జేబీ మనీ ఎప్పుడైతే నేను ఆ షాప్ లో అన్నానో ఆయన విన్నాడు, అప్పటి నుంచి నాకు చెప్తున్నాడు చేతికి డబ్బులు ఇవ్వకపోవడం అనేది ఆయన వర్షం. అంటే జేబీ అనే పదం నిషేధం ఉందా? జైబీం అనే పదం నిషేధం లేదు, అది తప్పు, చాలా పదం తప్పండి. జైబీం అంటే జ్ఞానం వర్ధిల్లాలని అర్థం. జైబీం అంటే ఈ దేశంలో 180% మంది అనుకున్నారు బహుజనులు, ప్రతి ఒక్కరు జైబీం అనాలి, జ్ఞానం వర్ధిల్లాలి. అంటే జైబీం అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే కులం తక్కువ వాళ్ళని అవమానించడం. అంటే జైబీం అంటే అంబేద్కర్, జైబీం అంటే మహాత్మా జ్యోతిబా ఫులే, జైబీం అంటే పెరియార్, జైబీం అంటే కాంచీరామ్, జైబీం అంటే గౌతమ బుద్ధుడు, జైబీం అంటే ప్రేమ వర్ధిల్లాలి, సమానత్వం వర్ధిల్లాలి, జ్ఞానం వర్ధిల్లాలి, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, మనిషిని మనిషిగా ప్రేమించే రోజులు రావాలనే పదమే జైబీం. కాబట్టి జైబీం అని వీళ్ళు అనడానికి అంటలేరంటే వీళ్ళు మనవాదులు. ఈ సందర్భంగా అంటున్నారు, మనవాదులు, దోపిడీదారులు, దౌర్జన్యం చేస్తున్నారు, ఆధిపత్యాలు చేస్తున్నారు. ఖబర్దార్ మార్వాడీలారా, మీరు జైబీం అంటలేరు అంటేనే మీ కపట బుద్ధి అర్థమవుతున్నది. మీరు మనవాదంతో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న ప్రజలారా మీరు చూడండి, ఈ దోపిడీ చూడండి. ఏదైతే శ్రీ ఆదిత్య రైస్ డిపో, ఈ ఎంత ఒక్క నిమిషం అండి, వీళ్ళు ఎక్కడి నుంచో బతకనీకి ఇక్కడ వచ్చిన వాళ్ళకు వీళ్ళకి ఎంత ధైర్యం. వీళ్ళకి అసలు వీళ్ళ బతకనీకి వచ్చినోడే ఈడ పుట్టిన వాళ్ళ మీద ఆధిపత్యం చేస్తున్నది వీడు. వీళ్ళ తాత జాగిరా ఇది?
అందరు బతకొచ్చు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఏ రాష్ట్రంకి అయినా బతకొచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు. మేము వ్యతిరేకం కాదు, కానీ దౌర్జన్యానికి వ్యతిరేకం, దోపిడీకి వ్యతిరేకం. కాబట్టి సమానత్వంతో మీరు వ్యాపారం చేసుకోండి, మేము గౌరవిస్తాం. జైబీ మంటలేనంటేనే దళితుల్ని చిన్న చూపు చూడడం, బహుజనుల్ని చిన్న చూపు చూడడం. కాబట్టి తెలంగాణలో ఉన్న బహుజనులారా మీరు ఏకంగా అండి, మార్వాడి వ్యతిరేక ఉద్యమంలో మీరు భాగస్వామ్యం కండి అని హైకోర్టు సుబ్బు గారికి నేను ఈ సందర్భంగా చెప్తున్నా. మేము స్వచ్ఛందంగా వచ్చినాం, ఒక పిహెచ్డి స్కాలర్ గా, ఒక డిబిఎస్ విద్యార్థి సంఘం పక్షాన హైకోర్టు సుబ్బు గారు జైబీమ్ అండి అన్నాడంట ఈ మార్వాడి వ్యక్తిని. జైబీమ్ అంటే నేనెందుకు అంటే జైబీమ్ అని అతను వ్యంగ్యంగా అవమానించేటట్టు మాట్లాడిండు. కాబట్టి సుబ్బు గారికి క్షమాపణ చెప్పాలి. డబ్బులు కింద పడేసిండు. అరే బహుజనులకు నిత్యం దాడులు జరుగుతున్నాయి, అవమానాలు జరుగుతున్నాయి, రాజ్యాంగం ఇదే చెప్తున్నదా? కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఇతను ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. లక్ష్మీ దేవత మీరు అవమానిస్తున్నారు. కాబట్టి పెద్ద ఎత్తున మార్వాడి వ్యతిరేక ఉద్యమంలో మేము పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తాం.